నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఏప్రిల్ 30 శ్రీ ఆనందమయ్య అమ్మ జయంతి సందర్భముగా అమ్మ స్మరణ. ఏప్రిల్ 30, 1896 త్రిప్పెర డిస్ట్రిక్ట్, ఇప్పుడు బ్రాహ్మణ్ బరీ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. కియోరా అనే గ్రామంలో జన్మించారు. ఇది వెనుకటి ఈస్ట్ బెంగాల్లో ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. అమ్మ తల్లిదండ్రులు బిపిన్ బిహారీ భట్టాచార్య మరియు మోక్షదాదేవి. వీరి కుటుంబం అంతా విష్ణుమూర్తిని శాలిగ్రామ శిల రూపంలో పూజిస్తూ ఉండేవారు. ఈమె తల్లిగారు కీర్తనలు వ్రాస్తే ఆమె తండ్రి గారు కీర్తనలు ఎంతో మధురంగా ఆలపిస్తూ ఉండేవారు. ఆనందమయ్య మాతకు జన్మనామం నిర్మలాదేవి. ఈమె దుర్గామాత అంశగా భావిస్తారు. వీరి కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీ అతిథులను సేవించడంలో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. ఉన్న దాంట్లోనే అతిథులను సేవించుకొని ఎంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవారు. అమ్మ తర్వాత 2 తమ్ముళ్ళు చిన్నతనంలోనే మరణించారు. తర్వాత జన్మించిన 2 చెల్లెళ్ళను అమ్మే చూసుకున్నారు. అమ్మ వారి తల్లిగారు మోక్షదాదేవి గర్భంలో ఉన్నప్పుడు మోక్షదాదేవికి ఆవిడకి దివ్య స్వప్నాలు కలుగుతూ ఉండేవి. దేవతలు ఋషులు వారి ఇంటికి వచ్చినట్టు, వారిని దేవతలను ఋషులను సేవిస్తూ ఉన్నట్టు ఆమెకు దివ్య స్వప్నాలు కలుగుతూ ఉండేవి. ఈమె బాల్యం నుండి కూడా ఎంతో సౌమ్యురాలు. తనకంటూ ఏమీ కోరుకుండేవారు కాదు. వారి తల్లికి పొరుగు వాళ్లకు సహాయపడుతూ ఉండేవారు. అమ్మ ఎక్కడో దూరాన ఉన్న ఊరు బడికి వెళ్ళడానికి ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఎప్పుడూ ఆమెకు వీలు అయ్యేది కాదు. ఎప్పుడూ ఆమె దగ్గర ఒక విరిగిపోయిన పలక మాత్రం ఉండేది. అయినప్పటికీ ఈమె పాఠ్యాంశంలో అందరికంటే ముందే ఉండేవారు అనమాట. ఈమెలో ఉన్న ప్రత్యేక అంశం ఏమిటంటే పెద్దవాళ్ళు ఏమి చెప్పినా వెంటనే ఆచరించడం. ఈమెకు పూజా కీర్తనలు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఈమె తండ్రి గారి పూజకు ఈమె ఎంతో సహకరిస్తూ ఉండేవారు. ఈమె జీవితంలో జరిగిన 2 ముఖ్య సంఘటనలు ఈమెకు లౌకిక జీవితం పట్ల భ్రాంతిని తొలగించాయి. ఒకసారి వీరు వారి తోబుట్టువులతో కలిసి ఇంట్లో నిద్రిస్తూ ఉన్నప్పుడు వారి ఇంటి దూలానికి ఒక త్రాచుపాము వేలాడుతుంది. వారి తండ్రికి చంపడం ఇష్టం లేదు కనుక అందుకని వీరు నిద్రించు ప్రదేశం చుట్టూ మంచాలు పెట్టి వాటిపైన చెక్కలు పెట్టారు. వారి తండ్రి గారికి ఆ పాముని చంపడం ఇష్టం లేదు. అందుకని వీరు నిద్రించే ప్రదేశం చుట్టూ మంచాలు పెట్టి వాటిపైన చెక్కలు పెట్టారు. అమ్మకు మెలకువ వచ్చి అదంతా చూసి ఆమె ఇలా అనుకున్నారు: మానవ జీవితం ఎంత అనిశ్చితమో కదా, మనల్ని రక్షించాల్సిన మన తండ్రి కూడా ఈ విషయమే భగవంతుని శరణ పొందాల్సిందే కదా అని అనుకున్నారు. ఇంకొక సంఘటన: ఒకసారి వీరి తల్లిగారు ఇంటి చుట్టూ సున్నపు నీళ్లు జల్లడం చూశారు. ఆ సున్నపు ఘాటు భరించలేక నేలలో పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇది చూసి అమ్మ ఇలా అనుకున్నారు: ధ్యానానికి కూర్చున్నప్పుడు భగవన్నామస్మరణ అనే సున్నపు నీటి దాటికి తట్టుకోలేక క్షుద్రమైన తలంపులనే పురుగులన్నీ ఇలాగే బయటకు వచ్చేస్తాయి కాబోలు. అందుకే ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయని అందరూ వాపోతారని అనుకున్నారు. 1908లో అప్పటి ఆచారాన్ని అనుసరించి ఆమెకు 12వ సంవత్సరముల వయసులోనే రమణీ మోహన్తో వివాహమైంది. అతను కొద్దిగా చదువుకున్న గ్రామీణుడు. పూజా పద్ధతుల గురించి అతనికి తెలిసింది బహు స్వల్పం. ఆమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎవరేమి చెప్పినా ఎంత పని చెప్పినా అలసట లేకుండా పనిచేస్తూ ఉండేవారు. దానితో వీరికి బుద్ధిమాంద్యంతో ఉన్నారు అని అనుకునేవారు. వీరికి బుద్ధిమాంద్యం ఉంది అని అనుకునేవారు. ఎక్కడ కీర్తనలు జరుగుతూ ఉన్నా, భజనలు జరుగుతున్నా అక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆమె పరధ్యానం సమాధి స్థితి చూసి కొంతమంది ఈమెకు బుద్ధి జాడ్యమో లేక గ్రహబాధలో ఉన్నాయని అనుకుంటూ ఉండేవారు. తర్వాత ఆమె భర్త ఉద్యోగరీత్యా 1918లో బజిత్పుర వెళ్ళారు. ఆమె అక్కడే ఆనందమయ్య మాతగా రూపొందారు. అక్కడ నిత్యం ఇంటి పనుల్లో ఉంటూ కూడా మధ్యలో ధ్యానంలోకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆమె భగవంతుని నామాలు పఠిస్తూ ఉంటే అవయవాలు వాటంతట అవే సిద్ధాసనం పద్మాసనంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. యోగముద్రలు ప్రకటమవుతూ ఉండేవి. మే 1922 మే 3 నుండి 3 నెలల పాటు 1922లో మే నుండి 3 నెలల పాటు నిరంతర సాధనతో అమ్మ తన్ను తాను శుద్ధి చేసుకున్నాక
ఒక రాఖీ పౌర్ణమి నాడు అమ్మ తనకి తానుగా ఉపదేశ దీక్ష తీసుకున్నారు. ఈ దీక్ష తీసుకోవడం అనేది ఇలా జరిగింది. ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు వేలితో నేల మీద ఒక యంత్రం గీశారు. ఆమె హృదయంలో పెళ్లిబుకిన ఒక బీజ మంత్రం ఆ యంత్రంలో వ్రాశారు. ఈ దీక్ష తీసుకున్న తర్వాత 5 నెలల పాటు ఆమె నోటి వెంట అప్రయత్నంగా ఓంకారం, సాంస్క్రిట్ శ్లోకాలు, స్తోత్రాలు ధారాపాతంగా వెలువడుతూ ఉండేవి. ఒకసారి ఆమె భర్తకు కేవలం స్పర్శతోనే సమాధి స్థితిని అనుభవింపచేశారు. ఆమె భర్తకు దీక్ష ఇచ్చి భోలానాథ్గా పేరు మార్చారు. తర్వాత 3 సంవత్సరములు అమ్మ మౌన దీక్షలోనే ఉన్నారు. ఏప్రిల్ 1924లో భర్త ఉద్యోగరీత్యా ఢాకా వెళ్ళిపోయారు. ఢాకాలో వారి నివాసం షాబాద్ తోటల్లో ఉండేది. అమ్మ స్థాపించిన ఆశ్రమంలో సిద్ధేశ్వరి పీఠం ఒకటి. ఇక్కడ కాళీమాత ఆలయం ఉంటుంది. ఎందరో మహాత్ములు ఇక్కడ తపస్సు చేసుకొని సిద్ధి పొందిన ప్రదేశం. దీన్నే తీన్తెరి అని కూడా అంటారు. ఒకప్పుడు అక్కడ 3 చెట్లు ఉండేవి. ఇప్పుడు ఒక పెద్ద రావి చెట్టు మాత్రం ఉంది. అమ్మది భక్తి యోగం. అమ్మ కీర్తనలో ముఖ్యమైనది హరే మురారే మధుకైట బారే గోపాల గోవింద ముకుంద సౌరే అన్నది. అమ్మ బోధనలో ఒకటి, వ్యాధులన్నీ కర్మఫలములు అయితే చికిత్స చేయించుకోవడం సమంజసమా అని అడిగిన ఒక విదేశీ భక్తురాలు అడిగిన ప్రశ్నకు అమ్మ సమాధానం ఇలా ఉంది: అస్వస్థతగా ఉండి సాధన చేయడం కష్టం కనుక శరీరమును స్వస్థతగా ఉంచుకోవాలి, అప్పటికీ తగ్గకపోతే ఓర్చుకోవడం కూడా నేర్చుకోవాలి అని. 1927 ఆగస్టు 27న ఆమె సమాధి పొందారు. ఈ సమాధి మందిరం హరిద్వార్లో ఉంది. ఓం నారాయణ. ఆది నారాయణ.